గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మా కాలేజీ గురించి చూపించాను. ఎవరైనా పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు ర్యాంక్స్ వచ్చినాయి. మా కాలేజీలో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ఎవరైనా చేరదలుచుకుంటే నా కాంటాక్ట్ నెంబరు ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టాను. ఇప్పుడైతే కొంచెం ఫీజులు తక్కువ రాస్తుంటారని, బస్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ, అది ఇప్పుడైతే అడ్మిషన్ ఫీజు ఒక 1 ఇయర్కే రాస్తారు. నెక్స్ట్ రేపు కౌన్సిలింగ్ తర్వాత అయితే 4 ఇయర్స్కి రాయడం జరుగుతుంది. అందుకని ఫీజులు దగ్గరుండి నేను మాట్లాడతాను. ఏం లేదండి, మీరు చేయాల్సిందే రండి. మా పేస్ కాలేజీలో చేరదలుచుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాలేజీకి వస్తే బాగుంటుందండి. కాలేజీలో ల్యాబ్స్, అట్లానే లైబ్రరీ, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఆడిటోరియం అని కాలేజీ మొత్తం చూస్తే మీకు బాగుంటుందని నా ఆలోచన. రండి, ఇంట్రెస్ట్ ఉంటే. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా అదే, ఏ టైం ఏంటి కదండి, మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. మీరు మా పేస్ కాలేజీలో చేరదలుచుకుంటే నా నెంబర్ ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టాను. రండి, మాట్లాడదాం, ఫీజులు తగ్గించి మాట్లాడదాం. నేనైతే 4 ఇయర్స్ 4 సంవత్సరాలు అందుబాటులో ఉంటానండి. నా అడ్మిషన్కి కాలేజీ అయిన తర్వాత కాలేజీ అయిన తర్వాత ఏ చిన్న పనులు ఉంటాయి అంటే పర్మిషన్స్ కానీ, ఎప్పుడైనా ఫీజు కొంచెం లేట్ అయినా కొంచెం చెప్పడం, అట్లానే కాలేజీలో ఏ అవసరమైనా మీకైతే అందుబాటులో ఉంటానండి. మీ పిల్లలకి స్టూడెంట్స్, పేస్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ హాయ్ అబ్బాయి, హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్. మీ ఊళ్ళో, మీ ఇంటి పక్కన కానీ, మీ తెలిసిన పిల్లలు ఎవరైనా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ర్యాంక్ రాకపోయినా సరే మేనేజ్మెంట్ సైడ్ అయినా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఫోన్ చేయండి, వస్తాను. ఫీజులు అవి మాట్లాడదాం. నా సంగతి ఆల్రెడీ పేస్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఇటు ర్యాంక్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు మీ ఊళ్ళో, మీ విలేజ్ కానీ, టౌన్ కానీ ఎవరైనా పేస్ కాలేజీ సైడ్ రాదలుచుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వస్తాను. ఫీజులు మాట్లాడదాం. దగ్గరుండి కాలేజీ మొత్తం చూపిస్తాను. ఓకేనా స్టూడెంట్స్? హాయ్.